హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఐఎం అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 30వ తేదీన డిగ్రీ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. 2023 అంటే గత సంవత్సరం. దాని యొక్క రిజిస్ట్రేషన్స్ని జనవరి 3rd వీక్ 2024లో స్టార్ట్ చేస్తామని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వల్ల కొందరు ఆస్పిరెంట్స్ ఏ రకంగా నష్టపోయారు, సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. మరీ ముఖ్యంగా ఏపీ సెట్ ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల ఎంతమంది అయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో వాళ్ళు మంచి టాలెంటెడ్ వర్తకులు అయినప్పటికీ కూడా సెట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ రకంగా ఈ జాబ్స్ యొక్క ఎలిజిబిలిటీ కోల్పోయారో దాని గురించి కూడా మాట్లాడతాను. వీడియో లాస్ట్లో ఒక సొల్యూషన్ కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. డిసెంబర్ 30వ తేదీ 240 పొజిషన్స్ గాను గత సంవత్సరం డిగ్రీ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. అంటే డిసెంబర్ 30, 2023 240 పొజిషన్స్లో ఒక్క లాంగ్వేజ్ ఓరియంటెడ్ జాబ్ లేకపోవడం అన్నది చాలా చాలా డిసప్పాయింటింగ్. ఎందుకంటే డిగ్రీ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్లో నాకు తెలిసినంత వరకు ఒక్క లాంగ్వేజ్ ఓరియంటెడ్ జాబ్ లేకపోవడం ఇది ఫస్ట్ టైం. ఇది కాకుండా మేజర్ డిపార్ట్మెంట్స్లో లైక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లైబ్రరీ సైన్సెస్ కానివ్వండి, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఎటువంటి వేకెన్సీ లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. సో ఇది కాకుండా సో ఎవరైతే 2021, 22, 23 పాస్అవుట్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో సెట్ ఎగ్జామినేషన్ని 2 ఏళ్లుగా కండక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోలేకపోతున్నారు. బికాస్ వాళ్ళ దగ్గర పీజీ ఉంది, కానీ పీజీ విత్ మంచి పర్సంటేజ్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర సెట్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నష్టపోయారు. సో ఆంధ్ర యూనివర్సిటీ సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. అయితే 2019, 20, 21లో కరెక్ట్గా ఆర్గనైజ్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ 2022 కానివ్వండి, 2023 కానివ్వండి నోటిఫికేషన్ ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల చాలామంది 2021, 22, 23 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మార్కులతో పాస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ నోటిఫికేషన్లో అప్లై చేయలేకపోయారన్నమాట. బికాస్ ఎందుకంటే డిగ్రీ లెక్చరర్ జాబ్స్ యొక్క మినిమం క్వాలిఫికేషన్ సెట్ లేదా నెట్ లేదా పిహెచ్డి అలాంగ్ విత్ పీజీ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఒక కన్సర్న్ సబ్జెక్ట్లో ఈక్వివలెంట్ సబ్జెక్ట్లో పీజీతో పాటు మీకు సెట్ అన్నా ఉండాలి, పీజీతో పాటు నెట్ అన్నా ఉండాలి, లేదా పీజీతో పాటు పిహెచ్డి అయినా ఉండాలి. సెట్ ఎగ్జామినేషన్ని 2 ఏళ్లుగా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ నష్టపోయారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సో సెట్ ఎగ్జామినేషన్ని వెంటనే కండక్ట్ చేయాలి. దాంతోపాటుగా ఎగ్జామినేషన్కి ముందు సెట్ ఎగ్జామినేషన్ అంటే ఈ డిగ్రీ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ని ఏప్రిల్లో, మేలో ఆర్గనైజ్ చేస్తానని చెప్పారు. ఎగ్జామినేషన్ని 2 ఏళ్లుగా సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోవడం వల్ల చాలామంది నష్టపోయారు. కాబట్టి వెంటనే సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి డిగ్రీ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ కన్నా ముందు సో ఈ సెట్ ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి వెంటనే ఆ సర్టిఫికేట్స్ని డిస్పాచ్ చేసి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈసారి 2024లో సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో 2 ఏళ్లుగా కండక్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళందరూ నష్టపోయారు. కాబట్టి వీళ్ళకు కూడా డిగ్రీ లెక్చరర్ జాబ్స్ ఎగ్జామినేషన్ రాసే అవకాశాన్ని కల్పించాలి మై డియర్ ఫ్రెండ్. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ ద ఓన్లీ సొల్యూషన్. అయితే నవంబర్ 16వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు అయితే రాజు సార్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రాజు సార్కి మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. అంటే ఈరోజు జనవరి 2వ తేదీ 2024 దాదాపుగా 45 డేస్ ప్లస్ అయిపోయినప్పటికీ కూడా అంటే నవంబర్ 16వ తేదీన రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో దాదాపుగా 45 డేస్ కన్నా ఎక్కువ అయిపోయింది. ఇంతవరకు నోటిఫికేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇన్ని రోజులుగా సో ఎవరైతే కొత్తగా మెంబర్ సెక్రటరీ నామినేట్ అయ్యారో ఏం చేస్తున్నారు? సో రీసెంట్గా మేము మెంబర్ సెక్రటరీ గారితో మాట్లాడితే వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల అంటే ప్రసాద్ రెడ్డి గారు ఆయన వైస్ ఛాన్సలర్ పదవి నుండి సో ఆయన కంప్లీట్ అయిపోయింది, ఆయన టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది. సో ఆయన లేకపోవడం వల్ల కొత్త వైస్ ఛాన్సలర్ నామినేట్ అయిన తర్వాతే సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఎప్పుడైతే నవంబర్ 16వ తేదీన వైస్ ఛాన్సలర్ గారు ఉన్నప్పుడు సో మెంబర్ సెక్రటరీ గారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేసి సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు? సో దానికి ప్రతిఫలంగా అంటే దానికి అవుట్కమ్గా చాలామంది ఆస్పిరెంట్స్ సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల దానికన్నా ముందే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ రావడంతో చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు.
సో ఎందుకంటే అట్లీస్ట్ సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదో ఒక రకంగా చేసేవాళ్ళు, కానీ ఇక్కడ కంప్లీట్గా బ్లేమ్ అన్నది ఒకరి మీద వేసుకుంటున్నారు. కానీ కరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ ఆర్గనైజర్స్ గన ఈ విషయాన్ని సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ సీరియస్గా తీసుకునింటే 2021లో ఈ సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఆర్గనైజ్ చేసిన తర్వాత అప్పుడు మెంబర్ సెక్రటరీ రిటైర్ అయిపోతారన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లీస్ట్ 2021 బిగినింగ్లో అయినా 2022 బిగినింగ్లో లేదా మిడిల్లో అయినా దీని గురించి సీరియస్గా ఆలోచించింటే 2022లో కూడా 23లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది సెట్ ఎగ్జామినేషన్ది. చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే 2021, 22, 23 పాస్ అవుట్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెట్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేసి సో డిగ్రీ లెక్చరర్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ సాధించుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా నేను ఈ ఆర్గనైజర్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆర్గనైజ్ చేసే డిగ్రీ లెక్చరర్ జాబ్స్ సో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజర్స్కి సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, యాజ్ వెల్ as ముఖ్యమంత్రి గారికి సో నా రిక్వెస్ట్ ఏంటంటే సెట్ ఎగ్జామినేషన్ని వెంటనే ఆర్గనైజ్ చేసి ఎవరైతే సెట్ ఎగ్జామినేషన్ ఈసారి క్వాలిఫై అవుతారో వాళ్ళకు కూడా ఏప్రిల్ మే 2024లో జరగబోయే డిగ్రీ లెక్చరర్ జాబ్స్ ఎగ్జామినేషన్కి అలౌ చేయండి. 2 ఏళ్ళుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయారు. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్. సో ఈసారి ఈ నోటిఫికేషన్ని వెంటనే వితిన్ 1 వీక్ 10 డేస్లో రిలీజ్ చేసి ఎగ్జామినేషన్ని మార్చ్లో కండక్ట్ చేసి లేదా దానికన్నా ముందే ఆర్గనైజ్ చేయించి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ని త్వరగా చేయించి డిగ్రీ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ డిగ్రీ లెక్చరర్ జాబ్స్ యొక్క ఎగ్జామినేషన్కి ముందు సో ఈ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామినేషన్కి అలౌ చేయండి. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఈవెన్ టు ద మెంబర్ సెక్రటరీ ఆఫ్ ఏపీ సెట్ 2023-24, ద ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, యాజ్ వెల్ యాజ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద విజనరీ లీడర్. సో ఈ అందరూ సో పెద్ద మనుషులకు అందరికీ నా రిక్వెస్ట్ అండి. దీంతో పాటుగా లాంగ్వేజెస్లో ఒక్క పొజిషన్ కూడా లేకపోవడం సో ఇది నోటిఫికేషన్ని చాలా మంది ఆస్పిరెంట్స్ని ఇబ్బంది చేసిందండి. దయచేసి మన లాంగ్వేజెస్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి సో తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇతర డిఫరెంట్ లాంగ్వేజెస్ కానివ్వండి, దాంతోపాటు ఇతర డిపార్ట్మెంట్స్లో మినిమం వేకెన్సీస్ అయినా ఉంటే ఖచ్చితంగా బాగుంటుందని ఈ నోటిఫికేషన్లో మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. రిజిస్ట్రేషన్స్ సో జనవరి 3rd వీక్ నుండి స్టార్ట్ అవుతున్నాయి, జనవరి 24th నుండి స్టార్ట్ అవుతున్నాయి. దానికన్నా ముందు ఈ డిగ్రీ లెక్చరర్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి 240 నుండి అట్లీస్ట్ 350 సో వరకున్నా తీసుకుని వెళ్ళి ఇంకొన్ని డిపార్ట్మెంట్స్లో అడిషనల్ వేకెన్సీస్ ఖచ్చితంగా క్రియేట్ చేసి అందులో తెలుగు, హిందీ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ఈ లాంగ్వేజ్ ఓరియంటెడ్ వేకెన్సీస్ కూడా ఖచ్చితంగా ఉండాలని నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. దయచేసి ఎందుకంటే 2 ఏళ్ళుగా సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయలేదు కాబట్టి చాలామంది విద్యార్థులు ఇక్కడ ఇబ్బంది పడ్డారండి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు, సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోవడం వల్ల, ఎవరో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారిని, యాజ్ వెల్ యాజ్ మెంబర్ సెక్రటరీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే సెట్ ఎగ్జామినేషన్ని వెంటనే ఆర్గనైజ్ చేపించి ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు కూడా రాబోతున్న డిగ్రీ లెక్చరర్ జాబ్స్ యొక్క ఎగ్జామినేషన్ అది ఏప్రిల్ మేలో పెడతారని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో ఆ ఎగ్జామినేషన్కి వీళ్ళందరినీ అలౌ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి సో ఈ రిక్వెస్ట్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్దాం, ఒక మంచి రిప్రజెంటేషన్ ఇద్దాం. సో ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్. మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మనకు ఏపీ సెట్ 2023-24 ఒక గ్రూప్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అందులో చేరండి. దాంట్లో డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్. డిస్కస్ చేసి గవర్నమెంట్కి ఒక రిక్వెస్టివ్ రిప్రజెంటేషన్ని త్వరలో సబ్మిట్ చేస్తే ఏపీ సెట్ని కూడా త్వరగా ఆర్గనైజ్ చేస్తారు. దాంతోపాటుగా మనకు డిగ్రీ లెక్చరర్ జాబ్స్ యొక్క వేకెన్సీస్ని పెంచే విధంగా, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ ఓరియంటెడ్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్స్ వేకెన్సీస్ని పెంచే విధంగా, దాంతోపాటుగా సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళని డిగ్రీ లెక్చరర్ జాబ్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ మేలో ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి దానికన్నా ముందు ఈ ఎగ్జామినేషన్ అయిపోతుంది. కాబట్టి సో రిక్వెస్టివ్గా సో ఈ స్టూడెంట్స్ని అందులో జాయిన్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు నా వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి. యాజ్ వెల్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏపీసెట్ 2024 అన్న వాట్సాప్ గ్రూప్లో మనందరం చేద్దాం. సో లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ అన్న వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. చేరి సో ఈ రిప్రజెంటేషన్
ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇన్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కానివ్వండి, మెంబర్ సెక్రటరీ గారు కానివ్వండి, ఖచ్చితంగా మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారని భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.